నీ శ్రేయోభిలాషి. మూడవ భాగం. పార్ట్ -3 లోకి వెళ్లే ముందు ఈ కథ యొక్క మూల కారణం చదవండి. ఒక వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ అయితే దాని తాలూకు ఉన్న బాధని, ఆ తర్వాత ఉన్న జీవితాన్ని చాలా మంది చూపించారు. కానీ తల్లిదండ్రులు చేసిన తప్పు వలనో, ఆ దేవుడు వేసిన శిక్ష వలనో, పరిస్థితులు పట్టిన పగ వలనో పెళ్లి చేసుకొని అది విఫలం అయితే ఆ తర్వాత వారి జీవితం ఏంటి? లవ్ ఫెయిల్యూర్ వెనుక ఎన్నో కారణాలుంటాయి. మరి మ్యారేజ్ ఫెయిల్యూర్ వెనుక ఉన్న కారణాలేంటి? ఒక్కసారి మ్యారేజ్ ఫెయిల్యూర్ అయితే దాని తాలూకు ఉన్న బాధ, ఆ తర్వాత ఉన్న జీవితం ఏంటి అన్న ఆలోచనలో నుండి పుట్టినదే ఈ కథ. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ప్రస్తుతం అసలు ఎవరు నువ్వు? నా కూతురు జీవితంలోకి ఎందుకొచ్చావు? అన్న సమీర తండ్రి మాటలకి రాజా మౌనంగా ఉన్నాడు. దాంతో రాజా మౌనాన్ని ఇంకా గట్టిగా ప్రశ్నించాడు సమీర తండ్రి. మీ వల్లనే సార్, మీరు చేసిన తప్పు వలనే సమీర ఇక్కడిదాకా వచ్చింది అని గట్టిగా సమాధానమిచ్చాడు రాజా. ఏంటి నువ్వు మాట్లాడేది? నా కూతురు విషయానికిలో నేను తప్పు చేయడమేంటి అని అడిగాడు ఆనంద్. అవును సార్, మీరే చేశారు తప్పు. ఒక చిన్న వస్తువుని కూడా సమీరకి నచ్చిందా లేదా అని 10 సార్లు అడిగే మీరు, భర్త విషయానికిలో మాత్రం ఒక్క మాట కూడా అడగకుండా తనకి ఆ వ్యక్తితో పెళ్లి చేశారు. కేవలం మీ కోసం ఆ పెళ్లి చేసుకున్న సమీర ఆ తర్వాత ఎన్ని కష్టాలు అనుభవించిందో తెలుసా? అంటూ సమీర పడుతున్న కష్టాలను ఆనంద్కి వివరించాడు. రాజా తన కూతురు పడుతున్న కష్టాలను విని బోరున విలపించాడు ఆనంద్. బాబూ, ఇన్ని కష్టాలు పడుతున్న మా కూతురు ఏ రోజు మాతో ఒక్క మాట కూడా చెప్పుకోలేదు. కానీ తను నీకు చెప్పింది. నీతో తన కష్టాలు చెప్పుకుంది. నీ కోసం ఇంత దూరం వచ్చింది అంటే నువ్వు తన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి అయ్యుంటావ్. అసలు నీకు సమీరకి ఎలా పరిచయం? తను ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చింది? తన కోసం ఎందుకు నువ్వు ఇంతలా ఆరాట పడుతున్నావ్ అని రాజాని ప్రశ్నించింది సమీర తల్లి రాధ. సమీరతో తన పరిచయాన్ని, జరిగిన గతాన్ని వారికి చెప్తున్నాడు రాజా. సమీర గతం. ఆఫీస్కి వెళ్లడానికి సిద్ధం అవుతున్నాడు విజయ్. ఏవండీ, ఇంట్లోనే ఒంటరిగా ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకుని ఉద్యోగానికి వెళ్తానండి అని అడిగింది సమీర. ఏం అవసరం లేదు, ఇంట్లోనే కూర్చో. నీకు అంతలా ఇబ్బంది అయితే చెప్పు, నేను కూడా జాబ్ మానేసి నీతో పాటు ఇంట్లోనే ఉంటా. అంతేకాని నువ్వు మాత్రం ఇంటి గడప దాటి వెళ్లడానికి వీలు లేదు అంటూ కోపంగా చెప్పి వెళ్లిపోయాడు విజయ్. ఆ మాటలకి సమీర ఇంకా కుంగిపోయింది. పెళ్లి కాక ముందు సమీరకి జీవితం మీద ఎన్నో ఆశలు. బాగా చదువుకోవాలి, మంచి భర్త రావాలి, మంచి జాబ్ చేయాలి, పెళ్లికి ముందు తండ్రితో చూసిన అర్ధరాత్రి ప్రపంచాన్ని, పెళ్లి తర్వాత భర్తతో చూడాలని ఎన్నెన్నో కలలు కనింది. కానీ ఆ కలలన్నీ నేడు కన్నీరుగా మారాయి. సుఖము, సంతోషము లేక బాధలు, బాధ్యతలు మధ్య నలిగిపోతూ 4 గోడల మధ్య నరకం అనుభవిస్తోంది. అలా తన కష్టాలను కన్నీటి రూపంలో బయటికి తెస్తున్న సమీరకి అనుకోకుండా ఒక కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. అసలే ఉన్న కష్టాలు చాలవన్నట్లు కొత్త కష్టాలు ఎందుకు లే అని ఫోన్ కట్ చేసింది. 2 నిమిషాల తర్వాత అదే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. దాంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటూ కోపంగా అడిగింది సమీర. హలో నేనండి రాజాని అని చెప్పాడు అవతలి వ్యక్తి. రాజానా? రాజా ఎవరు నాకు తెలీదు అంటూ ఫోన్ పెట్టేసింది సమీర. ఒక నిమిషం తర్వాత మరీ ఫోన్ రింగ్ అయింది. అదే నెంబర్ నుండి. దాంతో సమీరకు కోపం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి నోటికి వచ్చినట్టు తిట్టి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత అదే నెంబర్ నుండి సమీరకి ఒక మెసేజ్ వచ్చింది. చూడండి, మీరు తిట్టినందుకు నాకు బాధగా లేదు. ఎందుకంటే మీరు నా మీదున్న కోపం తిట్టలేదు. మీ జీవితం మీదున్న అసంతృప్తితో, బాధతో తిట్టారు. ఆ విషయానికి నేను అర్థం చేసుకోగలను అని మెసేజ్ వచ్చింది. దాంతో సమీర ఆశ్చర్యపోయింది. అసలు తన జీవితం గూర్చి, తన కష్టాల గూర్చి ఆ వ్యక్తికి ఎలా తెలుసు అని ఆ విషయానికి గూర్చే ఆలోచిస్తూ కూర్చుంది. చివరికి దిక్కు తోచక ఆ వ్యక్తికే ఫోన్ చేసింది. హలో, ఎవరు మీరు? నా గూర్చి మీకెలా తెలుసు? నేను కష్టాల్లో ఉన్నట్లు మీకెవరు చెప్పారు అని అడిగింది సమీర.
సరిగ్గా 30 రోజుల క్రితం వైజాగ్ ట్రైన్లో ఫోన్ పోయిందని కంగారుగా వెతుకుతున్న మీకు మీ ఫోన్ని తెచ్చి ఇచ్చాడు ఒక వ్యక్తి. గుర్తున్నాడా? ఆ వ్యక్తిని నేనే. నా పేరు రాజా అని చెప్పాడు ఆ వ్యక్తి. హో, మీరేనా? సారీ అండి. ఆ రోజు స్టేషన్ రావడంతో కంగారుగా దిగి వెళ్ళిపోయాను. కనీసం మీ పేరు కూడా అడగలేదు అని చెప్పింది సమీర. మీకొక నిజం చెప్పాలి. ఆ రోజు మీ ఫోన్ పోలేదు. నేనే కావాలని తీసుకున్నా. మీ ఫోన్ నెంబర్ కోసం అని చెప్పాడు రాజా. దాంతో సమీరకి కోపం వచ్చింది. అవునా, అసలు నా నెంబర్తో పనేంటి అండి మీకు? అయినా నా జీవితంలో ఉన్న కష్టాలు గూర్చి కూడా మీకు తెలుసు. ఎలా తెలుసు అవన్నీ అని అడిగింది సమీర. ఆ రోజు ట్రైన్లో మీరు మీ అక్కతో చెప్తున్నారుగా, అప్పుడు నేను మీ వెనకున్న బెర్త్లోనే ఉన్నాను. అప్పుడే మీ జీవితంలో జరుగుతున్న విషయాలన్నీ విన్నాను. ఆ విషయాలు నన్ను చాలా బాధించాయి. ఒక 20 సంవత్సరాలున్న అమ్మాయికి జీవితంలో అన్ని దారులు మూసుకుపోయి మిగతా 80 సంవత్సరాల జీవితం ఎలా ఉండబోతుందో అన్న ఆలోచన నన్ను ప్రశ్నించింది అని సమీరకి చెప్పాడు రాజా. నా జీవితం, నా కర్మ, నా కష్టం నేను భరించక తప్పదు. ఒకరి జాలి, దయ నాకొద్దు అని చెప్పింది సమీర. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మీ మీద జాలి చూపించడానికి ఫోన్ చేయలేదు. మీ కష్టం వినడానికి ఫోన్ చేశాను. ఆ మాట విని ఆశ్చర్యపోయింది సమీర. ఏంటి మీరు మాట్లాడేది అని రాజాని అడిగింది. నిజం. మన నాలుగక్షరాల జీవితం నలుగురి మధ్యలో ఉంటుంది. ఆ నలుగురిలో ఒకరు బాధ భరించేవారు, 2 బాధ పెట్టేవారు, 3 బాధని దూరం చేసేవారు, 4 మన బాధని వినేవారు. నేను మీ బాధని దూరం చేయలేనేమో కానీ ఆ బాధలు వినడం వలన వాటి తాలూకు ఉన్న భారాన్ని కొంచెమైనా తగ్గించగలను. ఓడిపోయిన అనుభవాలని పంచుకుంటే గెలవడానికి కొత్త దార్లు దొరుకుతాయి. అందుకే ఎప్పుడైనా సరే మీకు ఏదైనా బాధ కలిగిస్తే నాకు ఫోన్ చేయండి. అప్పుడు ఆ బాధ నుండి కొంచెం అయినా ఉపశమనం కలుగుతుంది. మన బాధలు వినే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మీ బాధ వినడానికి నేనున్నాను అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీరకి ఏదో ఒక మూల అతని మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. అతను చెప్పింది నిజమే. ఇంతవరకు నా బాధలు ఈ 4 గోడలకి తప్ప ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు నా బాధలు చెప్పుకోవడానికి ఒక వ్యక్తి దొరికాడు అని తన మనసులో అనుకుంది సమీర. హలో, సమీర గారు. నా పేరు రాజా. ఇప్పటి వరకు నేను మీకు ఒక అపరిచయస్తుడిని. కాని ఇప్పటి నుండి నన్ను మీ స్నేహితుడిగా స్వీకరించండి అని అడిగాడు రాజా. అతని మాటల వల్ల ఏర్పడిన మంచి అభిప్రాయంతో సమీర కూడా అతన్ని స్నేహితుడిగా స్వీకరించింది. అప్పటి నుండి సమీరకి ఏ కష్టం వచ్చినా వెంటనే రాజాకి ఫోన్ చేసేది. రాజా కూడా చాలా ఓపికతో తన కష్టాలన్నీ వినేవాడు. అంతేకాదు సమీరకి కూడా కొండంత ధైర్యం ఇచ్చేవాడు. సమీర కూడా అంతే. రాజా చెప్పే మాటలకి తన బాధలన్నీ మర్చిపోయేది. ఎందుకంటే రాజా మాటల్లో ఒక ధైర్యం ఉండేది, ఒక నిజం ఉండేది. అలా రాజా, సమీరలు మంచి స్నేహితులుగా మారారు. రాజా పరిచయంతో సమీరకి కూడా జీవితం మీద ఒక నమ్మకం ఏర్పడింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ రోజు సమీర పుట్టినరోజు కావడంతో గుడికి వెళ్లి సమీర జీవితంలో ఈ పుట్టినరోజు అయినా మార్పు తేవాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థించి సమీర పేరు మీద అర్చన చేయించాడు రాజా. ప్రతి రోజు ఈ సమయానికి సమీర నుండి ఫోన్ వచ్చేది. కానీ తన పుట్టినరోజు నాడు రాకపోవడంతో సమీరకి ఫోన్ చేశాడు రాజా. సమీర ఫోన్ లిఫ్ట్ చేసింది కానీ ఏమీ మాట్లాడడం లేదు. హలో సమీరా, హలో సమీరా అంటున్నాడు రాజా. కానీ సమీర మాట్లాడడం లేదు. రాజా మాత్రం ఫోన్ పట్టుకుని అలానే నిల్చున్నాడు. అంతలోనే సమీర ఏడుపు శబ్దం వినపడింది. దాంతో రాజా కంగారు పడిపోయాడు. హలో సమీరా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్ అని కంగారుగా అడిగాడు రాజా. కానీ సమీర నుండి మాటలు రావడం లేదు. కేవలం ఏడుపు మాత్రమే వినిపిస్తోంది. అక్కడేం జరుగుతోందో రాజాకి అర్థం అవ్వడం లేదు. సమీరా, ఏడుపు ఆపు. అసలేమైంది అని గట్టిగా అరిచాడు రాజా. రాజా, నాకు చావాలనుంది. కానీ ధైర్యం చాలడం లేదు.
అని ఏడుస్తూ చెప్పింది సమీర. ఏంటి సమీర పుట్టినరోజు నాడు ఆ మాటలు? ముందు నువ్వు ఏడుపు ఆపి అసలేం జరిగిందో చెప్పు అన్నాడు రాజా. దాంతో సమీర రాజాతో ఇలా చెప్పింది. రాజా, నేను నిన్న నీతో ఫోన్ మాట్లాడడం విజయ్ చూశాడు. నువ్వు నా స్నేహితుడివి అని చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టాడు. అంతేకాకుండా రాత్రంతా అసభ్యకరమైన మాటలతో నన్ను వేధించాడు. ఈ రోజు నా పుట్టినరోజు అండి, నన్ను గుడికి తీసుకెళ్ళండి అని అడిగితే ఈ రోజు కూడా నోటికొచ్చిన మాటలు తిట్టి నన్ను ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి నరకం అనుభవిస్తూ బతకడం నా వల్ల కాదు రాజా, నేను చచ్చిపోతాను అని బోరున ఏడ్చేసింది సమీర. దాంతో రాజా భయపడిపోయాడు. సమీర, దయచేసి నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు చనిపోతే నువ్వు కోరుకున్న జీవితం ఎప్పటికీ తిరిగి రాదు. కానీ నేను చెప్పేది వింటే నువ్వు ఏ జీవితం అయితే కోరుకున్నావో అదే జీవితం నీకిస్తాను. నా మాట విను సమీర అని అన్నాడు రాజా. నా వల్ల కావడం లేదు రాజా. ఇన్నాళ్ళు భరించాను. కానీ ఇప్పుడు భరించడానికి నా శక్తి సరిపోవడం లేదు. ఇక్కడే ఉంటే నాకు చావు తప్ప వేరే దారి కనిపించడం లేదు అని చెప్పింది సమీర. అయితే ఇక్కడికి వచ్చేయి సమీర, నీ కోసం ఒక మంచి ఉద్యోగం చూస్తాను. ఉండడానికి ఒక ఇల్లు, కష్టం లేని జీవితం, నీ సొంత సంపాదనతో నీ కాళ్ల మీద నువ్వే నిలబడి నువ్వు కోరుకున్న జీవితాన్ని కూడా నువ్వే సంపాదించుకోవచ్చు. అంతేకాదు, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నీ స్నేహితుడిగా నీకు అండగా నేనుంటాను అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీరకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వడం లేదు. చనిపోదామనుకున్న సమీరకి తను కోరుకున్న జీవితాన్ని ఒక ఆప్షన్గా ఇచ్చి ఆలోచనలో పడేశాడు రాజా. అలా ఆలోచించిన తర్వాత రాజాతో సమీర ఇలా చెప్పింది. రాజా, ఇప్పుడు నేను అక్కడికి వస్తే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వారు నా గురించి ఏమనుకుంటారు? ఇక చుట్టూ ఉన్న సమాజం కూడా నా గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. అలాంటప్పుడు నేను రావడమెలా కుదురుతుంది రాజా అని అడిగింది సమీర. దానికి రాజా చెప్పిన సమాధానం, చూడు సమీరా, నీ ముందు రెండే దారులు. ఒకటి ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం, రెండు నువ్వు కోరుకున్న జీవితం. అంతేకాని చావు అనే ఒక పనికిరాని దారిని ఎంచుకుని నీ జీవితం కోల్పోవద్దు. ఇక్కడ నీ కోసం నువ్వు కోరుకున్న జీవితం ఎదురు చూస్తోంది. నువ్వు సంతోషంగా ఉంటే నీ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. అంతేకాని నువ్వు చచ్చిపోతే వారు సంతోషంగా ఉండరు. ఇక సమాజం అంటావా? నువ్వు ఏడిస్తే ఈ సమాజం నవ్వుతుంది. నువ్వు నవ్వితే ఈ సమాజం ఏడుస్తుంది. కాబట్టి ఈ స్వార్థపు సమాజం గురించి అస్సలు ఆలోచించొద్దు. ముందు నువ్వు ఇక్కడికి వచ్చి నీ జీవితం నీ దారిలోకి తెచ్చుకో. ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుపోతాయి అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీరకి కూడా తన జీవితం మీద నమ్మకం కలిగింది. ఎలాగైనా తను కోరుకున్న జీవితం సాధించి తనకు ఆ దేవుడు వేసిన శిక్షకి సమాధానం చెప్పాలి అనుకుంది. దాంతో తన కన్నీళ్లు కార్చిన పుట్టినరోజు నాడే తన కొత్త జీవితం వైపు అడుగులేయడానికి నిశ్చయించుకుంది సమీర. ఆ క్షణమే ఆ ఇంటిని, ఇన్నాళ్లు భరించిన భర్తని, సమాజం మీద భయాన్ని విడిచి బయటికి వచ్చింది సమీర. రాజా కూడా చెప్పినట్లే సమీరకి ఒక మంచి ఉద్యోగం చూశాడు. దాంతో సమీర ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్తూ తన కష్టాలని మర్చిపోయే సమయంలో అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది అని జరిగిన గతాన్ని సమీర తల్లిదండ్రులకి చెప్పాడు రాజా. ప్రస్తుతం తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని విని బోరున విలపించారు సమీర తల్లిదండ్రులు. సమీర కోసం ఇంతలా తపన పడుతున్న రాజాని చూసి ఇలా అన్నాడు సమీర తండ్రి. బాబూ, నువ్వెవ్వరో తెలియదు కాని మా కూతురి జీవితం కోసం ఇంత కష్టపడుతున్నా నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు బాబు అంటూ రాజా చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడు సమీర తండ్రి. దానికి రాజా చెప్పిన సమాధానం, సార్, మీ కూతురి స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా నేను నా వంతు సహాయం చేసేవాణ్ణి. కానీ మీ కూతురి విషయానికిలో మాత్రం అంతకు మించి చేశాను. తన జీవితం తలచుకుని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. తన చిరునవ్వులో నా సంతోషం చూసుకున్నాను. తను నాకు ఫోన్ చేసి ఏడ్చిన ప్రతిసారీ నేను ఏడ్చాను. తను నవ్వితే నవ్వాను. తను చచ్చిపోతున్నాను అని చెప్పగానే
నా గుండె చప్పుడు ఒక్కసారిగా ఆగినంత పనైంది. చివరికి తను అన్నీ మరిచిపోయి ఇక్కడ సంతోషంగా ఉండడం చూసి నేనెంతో ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు లోపల తనని ఆ పరిస్థితిలో చూసి నా గుండె తల్లడిల్లిపోతోంది అంటూ ఏడ్చేశాడు రాజా. బాబూ, ఏ సంబంధం లేని ఒక వ్యక్తి కోసం ఇంత తపన పడుతున్నావంటే నిజంగా నీ మనసు చాలా గొప్పది బాబూ అంటూ చేతులెత్తి మొక్కాడు సమీర తండ్రి. సార్, సమీర నాకు పరిచయం లేని వ్యక్తి కావచ్చు. కానీ తను జీవితంలో పడుతున్న ప్రతి కష్టం వెనుక ఉన్న బాధ నాకు తెలుసు. తనకు తను కోరుకున్న జీవితం అందించడం వెనుక, తన కోసం నేను కార్చిన కన్నీటి వెనుక, ఇప్పుడు ఎలాగైనా తను బతకాలని నేను పడుతున్న తపన వెనుక నా యొక్క స్వార్థం ఉంది సార్ అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీర తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. రాజా పడుతున్న తపన వెనుకున్న స్వార్థం ఏంటి అని ఆలోచిస్తున్నారు. దానికి రాజా చెప్పిన సమాధానం, సార్, మీరు దాని గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ కూతురి కోసం నేను పడుతున్న తపనకి, కష్టానికి, తన మంచి జీవితం కోసం నేను పడ్డ ఈ ఆరాటానికి ఒకే ఒక్క కారణం సమీరా అనే పేరు. నా తపన వెనుకున్న స్వార్థం కూడా సమీరా అన్న పేరే అని రాజా చెప్పగానే ఆనంద్ ఆశ్చర్యపోయాడు. ఏంటి బాబు నువ్వు చెప్పేది అని అడిగాడు. నిజం సార్, ఏ అమ్మాయి జీవితం కష్టాల్లో ఉన్నా నేను భరించలేను. కారణం నా సమీర. అలాంటిది సమీర అనే పేరు పెట్టుకున్న మీ అమ్మాయి పడే కష్టాలు చూసి నా జీవితం ఒక్కసారిగా నా కళ్ళ ముందు తిరిగింది. అందుకే మీ అమ్మాయి జీవితంలోకి వచ్చి ఎలాగైనా తనను కష్టాల నుండి దూరం చేయాలని ఎంతో తపన పడ్డాను అని చెప్పాడు రాజా. ఇంతకీ సమీర ఎవరు బాబు అని అడిగాడు ఆనంద్. నేను ప్రేమించిన అమ్మాయి సార్. ఏడుపుతో మొదలయి చావుతో అంతమయ్యే ఈ జీవన ప్రయాణంలో జన్మ జన్మల అనుబంధం కోరుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో కొందరుంటారు. అలా నేను జన్మ జన్మల అనుబంధం కోరుకున్న వ్యక్తే సమీర. పైకి కనబడే నా నవ్వు వెనుక దాగి ఉన్న భావోద్వేగం నా సమీర. నా ప్రాణానికి ప్రాణమైన నా సమీర కోసమే ఈ సమీర జీవితంలోకి వచ్చాను సార్ అని చెప్పాడు రాజా. రాజా చెప్పిన విషయానికి విని స్తంభించిపోయాడు ఆనంద్. ఇంతకీ నువ్వు ప్రేమించిన సమీర ఇప్పుడు ఎక్కడుంది బాబూ అని రాజాని అడిగాడు ఆనంద్. దానికి రాజా చెప్పే సమాధానం ఏంటి? రాజా ప్రాణానికి ప్రాణమైన సమీర ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆసుపత్రిలో ఉన్న సమీర పరిస్థితి ఏంటి? రాజా ప్రేమించిన సమీర ఇప్పటికీ రాజా జీవితంలోనే ఉందా? అసలు వారిద్దరి మధ్య జరిగిన ప్రేమ కథ ఏంటి? దాని వెనుకున్న నిజానిజాలు ఏంటి? వారి ప్రేమ కథకు ఇప్పుడున్న సమీర జీవితానికి సంబంధం ఏంటి? సమీర అనే పేరు కోసమే రాజా ఇంత కష్టపడ్డాడంటే ఇక తను ప్రేమించిన అసలైన సమీర కోసం ఇంకెంత చేసి ఉంటాడు. 4వ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు.